Hi students, welcome to ABN-PRR College of Science Kovuru online classes. So BSc final year chemistry cluster C lo మనం pharmaceutical and medicinal chemistry paper లో యూనిట్ 1 ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ యూనిట్ 1 కి సంబంధించి ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటామంటే డెఫినిషన్ మెడిసినల్ కెమిస్ట్రీ, అలాగే డెఫినిషన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ ఏంటి, అలాగే డెఫినిషన్ ఆఫ్ డ్రగ్ అండ్ డిసీజ్ కి, అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రగ్స్, అట్లాగే ఫార్మసీ అంటే ఏంటి, ఫార్మకాలజీ, ఫార్మకోఫోర్, అలాగే మెటబోలైట్స్ అండ్ యాంటీ మెటబోలైట్స్ ఎగ్జాంపుల్స్. సో వీటిలో అన్ని కూడా మనకి యూనిట్ 1 అంతా కూడా డెఫినిషన్స్ ఉంటాయి. సో ఈ డెఫినిషన్స్ అన్నిటిని కూడా మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాము. ఇందులో మొట్టమొదటిగా మనం మాట్లాడేది మెడిసినల్ కెమిస్ట్రీ. సో ఈ మెడిసినల్ కెమిస్ట్రీ అనేది ఏం చెప్తుంది అంటే సో మెడిసినల్ కెమిస్ట్రీ ఇట్ ఈస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద డిస్కవరీ ఆర్ డిజైనింగ్ or optimization and development of new chemical compounds to use as a drugs, to use as a medicines. So in this field we discuss the investigation of different drugs and their interactions with the biological targets. And main ga ee drugs ni plants and animals lo exist అయి ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ని అంటే న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి ఫినామినన్ ని తీసుకుని వాటిని ల్యాబొరేటరీలో మనకి డ్రగ్స్ కింద లేదా మెడిసిన్స్ కింద ఎలా ఉపయోగపడతాయి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ మెడిసినల్ కెమిస్ట్రీ అని చెప్పేసి అంటాం. మోర్ ఓవర్ మెడిసినల్ కెమిస్ట్రీ ఈజ్ అవేర్ ఆఫ్ ద మెడిసినల్ ఏజెంట్స్ that are present in plants as well as the synthetic compounds that are used as drugs. సో అందుకనే మోర్ ఓవర్ మెడిసినల్ కెమిస్ట్రీకి ఒక అవగాహన ఉండాలి. అంటే ప్లాంట్స్ కి సంబంధించి లేదా యానిమల్స్ సంబంధించి మెయిన్గా ఎక్కువగా మనకి మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ మెడిసినల్ ప్లాంట్స్ లో అంటే ప్లాంట్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి కంటెంట్ ఎలాగ ఉపయోగపడుతుంది, ఏ కంటెంట్ వలన ప్లాంట్ లో ఉన్నటువంటి ఏ కెమికల్ సబ్స్టెన్స్ వలన ఆ ప్లాంట్ కి మీన్స్ ఫిజియలాజికల్ యాక్టివిటీ వచ్చింది లేదా బయలాజికల్ యాక్టివిటీ వచ్చింది లేదా అది ఒక డ్రగ్ గా ఉపయోగపడుతోంది, ఆ ప్లాంట్ ని మనం మెడిసినల్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాము అన్న విషయాన్ని అవగాహన ఉండాలి. తద్వారా ఈ మెడిసినల్ కెమిస్ట్రీలో ఏం చేస్తామంటే ఆ ప్లాంట్ లో ఉన్నటువంటి ఏ కెమికల్ వలన ఆ ప్లాంట్ కి మెడిసినల్ వాల్యూ వచ్చింది అన్న దాన్ని తెలుసుకుని అప్పుడు దాన్ని ఐసోలేట్ చేసి ఆ కాంపౌండ్ ని మనం సింథటిక్ గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మెడిసినల్ గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ మెడిసినల్ కెమిస్ట్రీ. సో అదే మనం ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి వచ్చామనుకోండి, అంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే సో ఇట్ ఇంక్లూడ్స్ ద డ్రగ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ డెవలప్మెంట్. అలాగే ఇందులో మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే మన మెడిసినల్ కెమిస్ట్రీలో ఒక డ్రగ్ మాలిక్యూల్ ని మనకి డిజైన్ చేయబడుతుందో ప్రిపేర్ చేయబడుతుందో ఆ డ్రగ్ మాలిక్యూల్ ఎంత మోతాదులో వేయాలి, సో ఎంత మోతాదులో దాన్ని డ్రగ్ కింద యూజ్ చేయాలి, దేనికి ఏ టైంలో యూజ్ చేయాలి అన్నటువంటి ఎనాలిసిస్ తోటి వచ్చేదే ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. దట్ మీన్స్ దిస్ ఫీల్డ్ ఇంక్లూడ్స్ ద డ్రగ్ డిస్కవరీ అండ్ స్టడీ ఆఫ్ డ్రగ్ డెలివరీ, అబ్జార్ప్షన్ చెప్పుకుంటాం మనం ఎదుర అబ్జార్ప్షన్, అలాగే మీన్స్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ ఎక్స్క్రీషన్, ఈ కాన్సెప్ట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అబ్జార్ప్షన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ మెటబాలిజం, ఎక్స్క్రీషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా అంటే ఒక డ్రగ్ ఎట్లాగా దాని యొక్క యాక్టివిటీని వర్క్ చేస్తుంది అన్న విషయాన్ని దాన్ని మనం ఫార్మకో కైనెటిక్స్, ఫార్మకో డైనమిక్స్ సో రూపేణ మనం డీటెయిల్డ్ గా చెప్పేదే మనకి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. దిస్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ హ్యాస్ సెవరల్ subcategories like biomedical analysis, pharmacology, pharmacokinetics and pharmacodynamics, etc. So pharmaceutical science is a major field. It involves different areas of science which are used to bring out pharmaceutical drug compounds. So అంచేత ఇక్కడ
ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అనేది డ్రగ్ అనాలిసిస్కి సంబంధించి, అంటే ఒక మెడిసిన్ ఒక డ్రగ్ని ఎంత మోతాదులో యూజ్ చేయాలి, ఆ డ్రగ్లో ఉండేటువంటి కాంపోజిషన్స్ ఏమేమి ఉండాలి, ఇలాగా డీటెయిల్డ్గా సో డిసీజ్ని బట్టి ఎంత మనం యూజ్ చేయాలి అన్నటువంటి కేటగరైజేషన్స్ తోటి, నెక్స్ట్ డెవలప్మెంట్స్ తోటి, నెక్స్ట్ అనాలిసిస్ తోటి చెప్పేటువంటి ఫినామిననే మనకి ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో అందుకనే ఇక్కడ మనం రెండింటిని చూస్తే కనుక బోత్ మెడిసినల్ అండ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ద డ్రగ్స్. సో రెండు కూడా డ్రగ్స్ గురించే, దట్ వీ యూజ్ టు ట్రీట్ డిఫరెంట్ డిసీజెస్, అంటే డిఫరెంట్ డిసీజెస్కి ఉపయోగించేటువంటి డ్రగ్స్ గురించి రెండు కూడా చెప్పడం జరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చి ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఈజ్ దాట్ మెడిసినల్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ద డిజైనింగ్, optimization and development of new chemical compounds to use them as drugs, whereas pharmaceutical chemistry deals with the study of drugs and their development, analysis, వాటి గురించి చెప్పేది ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో మెడిసినల్ కెమిస్ట్రీ అనేది డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ని డిజైన్ చేయడం, ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి న్యూ డ్రగ్ మాలిక్యూల్స్ని ఇన్వెంట్ చేయడం అనేది చేస్తే, ఇక్కడ ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో అవి ఎంత వాడాలి, దానికి సంబంధించినటువంటి డేటా అంతటిని కూడా ఈ ఫార్మసిస్టుల ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ రెండు కూడా బోత్ మెడిసినల్ అండ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఆర్ డిసిప్లైన్స్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫార్మకాలజీ అండ్ వేరియస్ అదర్ బయోలాజికల్ specialties. Next, where they are involved in designing chemical synthesis, development for market of pharmaceutical agents or bioactive molecules, that is drugs కి సంబంధించినటువంటి ఏ ఫినామినన్ అయినా కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్పెషల్గా చెప్పాలంటే కాంపౌండ్స్ యూజ్డ్ యాజ్ మెడిసిన్స్ ఆర్ మోస్ట్ ఆఫన్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇందులో డ్రగ్ అంటే ఏంటి, సో నెక్స్ట్ డిసీజ్ అంటే ఏంటి అన్నది చూస్తే, డ్రగ్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ డ్రగ్ కి సంబంధించి, విచ్ మీన్స్ డ్రై హెర్బ్. సో ఇక్కడ ఈ డ్రగ్ అనేటువంటి వర్డ్ని మొట్టమొదటిగా మనం చెప్పాలి అంటే డాక్టర్ హెచ్ఎస్ఎన్ అనేటువంటి ఆయన చేసినటువంటి రీసెర్చ్లో ఎఫిడ్రాకి సంబంధించి ఆయన ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఔషధ మొక్కల్లో సోమ అనేటువంటి ఒక మొక్క ఏం చేస్తుందంటే మేధస్సుని, ఒక మొక్క నుంచి తీసినటువంటి సోమ అనేటువంటి ఒక మొక్క నుంచి తీసినటువంటి పానీయం ఏదైతే ఉంటుందో అది మేధస్సుని, ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని, అట్లాగే ఇమ్మోర్టాలిటీని కలిగిస్తుందని చెప్పేసి మనకి ఋగ్వేదంలో చెప్పబడింది అనమాట. అయితే ఆ చెప్పబడిన దాన్ని ఆయన డాక్టర్ హెచ్సన్ అనే ఆయన దేని కింద ఐడెంటిఫై చేశాడంటే ఎఫిడ్రా ఆల్కలాయిడ్గా చెప్పాడు అనమాట. ఎఫిడ్రా పకిక్లేడ్ అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అయితే దీన్నే ఏమన్నారు అంటే మనకి అంటే ఋగ్వేద కాలంలో ఏం పేరు పెట్టారు అంటే ఈ సోమ యొక్క ఉత్తేజ ప్రభావాన్ని బట్టి ఏం చెప్పారంటే ఔషధి అని చెప్పేసి అన్నారు. ఇక దాన్ని మనం ఇక్కడ డ్రగ్ గా మనం చెప్తా ఉంటాం. అంటే ఔషధి అంటే అమరత్వాన్ని, అంటే ఈ విధంగా ఆరోగ్యాన్ని, నెక్స్ట్ వచ్చి ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని, సో అమరత్వాన్ని కలిగించేది ఏదైతే ఉంటుందో దాన్ని ఔషధిగా పిలవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే మన డ్రగ్ని ఎలా ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము అంటే, ఏ డ్రగ్ మే బి డిఫైన్డ్ ఇన్ డిఫరెంట్ వేస్లో మనం చెప్తూ ఉంటాం. మామూలుగా చెప్పాలి అంటే డిసీజ్ని క్యూర్ చేసేదే డ్రగ్ అని సింపుల్గా చెప్తాం. కానీ సో అబ్నార్మల్ ఎఫెక్ట్ బాడీ ఫంక్షన్స్, అంటే అబ్నార్మల్ బాడీ ఫంక్షన్స్ మీద పనిచేసేటువంటి, అంటే నార్మల్గా బాడీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేరు, ఆ బాడీ ఫంక్షన్స్లో తేడా వచ్చినప్పుడు దీన్ని కనుక ఉపయోగించినట్లయితే దాన్ని ఆ అబ్నార్మల్ బాడీ ఫంక్షన్స్ని తగ్గించేటువంటి నార్మల్కి తీసుకొచ్చేదాన్ని కూడా డ్రగ్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ ఏ డ్రగ్ ఈజ్ ఎనీ సబ్స్టెన్స్, any chemical substance or product that is intended to be used to modify or explore physiological system or pathological states for benefit of recipient. Atlage a drug is defined as any substance used for the purpose of diagnosis, prevention, relief or
క్యూర్ ఆఫ్ ఏ డిసీజ్ ఇన్ మ్యాన్ అండ్ యానిమల్. సో ఇట్లాగ డిఫరెంట్ స్టేజెస్లో అంటే డిసీజెస్ని క్యూర్ చేసేది, డిజార్డర్ని రెగ్యులేట్ చేసేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ని మనం డ్రగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎనీ సబ్స్టెన్స్ విచ్ క్యూర్ డిసీజెస్. దెన్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇందాకనే చెప్పుకున్నాం, నార్మల్ కండిషన్స్ నుంచి చేంజెస్, డిజార్డర్ కనుక వచ్చినట్లయితే దాన్ని మనం సింపుల్గా డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఏ డిసీజ్ ఇస్ ఏ పర్టికులర్ అబ్నార్మల్ కండిషన్ ఆర్ ఏ డిజార్డర్ దట్ నెగిటివ్లీ ఎఫెక్ట్స్ ద స్ట్రక్చర్ or function of all or part of an organism and that is not due to ఎనీ ఇమీడియట్ ఎక్స్టర్నల్ ఇంజరీ. సో దీన్ని మనం డిసీజ్గా చెప్తాము. అంటే హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేదా యానిమల్స్ కావచ్చు, లేదా ప్లాంట్స్ కావచ్చు. సో యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎనీ లివింగ్ ఆర్గానిజంలో వచ్చేటువంటి డిజార్డర్. సో నార్మల్ కండిషన్ కాకుండా అంటే యానిమల్స్ ఆ ప్లాంట్స్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి నార్మల్ ఫినామినన్ నుంచి చేంజ్ వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటాము, సింపుల్గా డిసీజ్ అని చెప్పేసి అంటాం. అయితే ఎక్స్టర్నల్ ఇంజురీస్కి దానికి సంబంధం ఉండదు. మామూలు నార్మల్ రొటీన్ నుంచి ఆర్డర్ మిస్ అయితే అంటే డిజార్డర్ కనుక ఎగ్జిస్ట్ అయితే అంటే డిసీజెస్ ఆర్ ఆఫెన్ నోన్ టు బి మెడికల్ కండిషన్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఈ డిసీజెస్ అనేవి స్పెసిఫిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అని చెప్పి. సో ఇట్లాగా మనం డ్రగ్ని డిసీజ్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డ్రగ్. సో డ్రగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలి? ఎన్ ఐడియల్ డ్రగ్ షుడ్ బి పొసెస్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. ఇట్ మస్ట్ బి ఎగ్నెస్ట్ ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. అంటే ఒక ఇందాక చెప్పుకున్న డిసీజ్ అంటే డిజార్డర్స్. ఆ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి? ఇవి ప్యాథోజన్స్ వలన వస్తాయి. ఈ కోవిడ్నే మనం తీసుకోవచ్చు. సో ఆ ప్యాథోజన్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఆ వైరస్ వలన మనకి ఏమవుతుంది, డిజార్డర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు వాడే డ్రగ్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ప్యాథోజన్స్ మీద పనిచేసేది ఉండాలి. ఆ డిజార్డర్ని రెగ్యులైజ్ చేసే విధంగా ఉండాలి. దట్ మీన్స్ నువ్వు తీసుకునేటువంటి డ్రగ్ అలాగే ఇట్ మస్ట్ బి ఎఫెక్టివ్ ఎగెనెస్ట్ ప్యాథోజన్స్. సో సెకండ్ వన్ ఇట్ షుడ్ బి నాన్ టాక్సిక్. సో ఇప్పుడు కూడా ఆ ప్యాథోజన్స్ నే టార్గెట్ చేయాలి కానీ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ నే టార్గెట్ చేయాలి కానీ మనకి మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకూడదు, టాక్సిక్ గా ఉండకూడదు. అట్లాగే ఇట్ షుడ్ హ్యావ్ నో మినిమం ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాక్సిమం ఉండకుండా ఉంటే బెటర్. లేదా ఒకవేళ ఎందుకంటే ప్యాథోజన్ యొక్క మనకి పర్సంటేజ్ని బట్టి లేదా ప్యాథోజన్ యొక్క సివియారిటీని బట్టి మనం డోసేజ్ పెంచుతూ ఉంటాము, డ్రగ్ యొక్క డోసేజ్ పెంచుతూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక అవి చాలా తక్కువగా ఉండేలా ఉండాలి అని. అలాగే ఇట్ షుడ్ నాట్ ఇంజ్యూర్ హోస్ట్ సెల్స్ ఆర్ ఫిజియలాజికల్ ప్రాసెస్. మన రెగ్యులర్గా ఉండేటువంటి సెల్స్ని డిస్ట్రాయ్ చేయకూడదు. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఈ COVID-19 ప్రకారంగా అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా సివియర్గా డెత్స్ వరకు వెళ్తున్నారు. ఎందుకని అంటే కోవిడ్ మనకి ఇమ్యూనో సిస్టమ్ బాగుంటే కనుక అది రాదు అని చెప్తున్నారు. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ ఇమ్యూనో సిస్టమ్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమవుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సివియర్ యాంటీబయాటిక్స్ కానీ లేదా స్టెరాయిడ్స్ కానీ ఇట్లా మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మెడిసిన్స్ అవి ఇచ్చేస్తున్నారో దేని గురించి ఇస్తున్నారు, ఆ కోవిడ్ వైరస్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే రిమైనింగ్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అదే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అలాగా నువ్వు తీసుకునేటువంటి ఆ డ్రగ్ అనేది ఏదైతే మనకి అక్కడ ప్యాథోజన్ సెల్ ఏదైతే ఉంటుందో వాటినే ఇవి టార్గెట్ చేయాలి. కానీ అందులో ఉన్నటువంటి మా హోస్ట్ సెల్స్ని అవి డిస్ట్రాయ్ చేయకూడదు, ఆ వాటిని ఇంజూర్ చేయకూడదు. సో ఎప్పుడైతే అవి చనిపోతున్నాయో ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం పడిపోతుంది. అప్పుడు ఈ కోవిడ్కి ఇచ్చేటువంటి మెడిసిన్ వలన ఈ ఇమ్యూనో సిస్టమ్ అసలైన ఇమ్యూనో సిస్టమ్ దెబ్బతినడం వలన కోవిడ్ బలపడుతుంది. ఈ లోపల ఏమవుతుంది, పేషెంట్ సివియారిటీ ఎక్కువైపోతుంది. సో అందువలన ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం తీసుకునేటువంటి డ్రగ్ ఎట్లా ఉండాలి అంటే ఈ హోస్ట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంజూర్ చేయకూడదు. అలాగే ఇట్ షుడ్ బి ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి. అట్లాగే ఇట్ షుడ్ నాట్
మేక్ ద హోస్ట్ సెల్ రెసిస్టెన్స్ టు ద డ్రగ్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ ఫర్ సమ్ టైమ్. అంటే సో ఆ డ్రగ్ కి ఎడిక్ట్ అయిపోకూడదు, ఆ హోస్ట్ సెల్స్ రెసిస్ట్ అయిపోకూడదు. అంటే ఏంటి, ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల కొంతకాలానికి తీసుకోగా అలవాటు పడిపోకుండా ఉండాలి మళ్ళీ. అట్లాగే ద డ్రగ్ షుడ్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఏ సిస్టమ్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ స్టాప్డ్. అంటే డ్రగ్ ఇంతకాలం వాడాలి, కొంతకాలం వాడాలి అని చెప్తాం. 10 daysకి వాడమని చెప్పి 10 tablets రాశారు, రోజు కూడా చెప్పున. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఒక 4 to 5 tablets వేసేటప్పుడు కోర్స్ అంటాం దాన్ని, కోర్స్. ఆ కోర్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది. అయినా నువ్వు కంటిన్యూ చేసినప్పుడు అది ఏమవ్వాలంటే, ఆ డ్రగ్ ఏమవ్వాలంటే, ఎప్పుడైతే ప్యాథోజన్స్ ఏమీ లేకపోయినప్పుడు దానికి యొక్క పూర్తిగా ఆ డిసీజ్ని క్యూర్ చేసిన తర్వాత కూడా ఆ డ్రగ్ అందులో ఎక్యుములేట్ అవ్వకుండా, బాడీలో ఎక్యుములేట్ అవ్వకుండా అది జాగ్రత్తగా బయటకు వచ్చేయాలి. అంటే యూరిన్ ద్వారా కానీ అట్లా బయటకు వచ్చేయాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ తోటి మనం డ్రగ్ కంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి డిసీజ్ is a pathological process and its treatment with a drug is a scientific process. ఇదే చెప్తుంటా. సో ఒక డిసీజ్ రావడం అనేది ఎలా జరుగుతుంది అంటే, డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ వల్ల రావడం అనేది జరుగుతుంది. దాన్ని ట్రీట్ చేస్తున్నాం ఎలాగా, సైంటిఫిక్ ప్రాసెస్లో, ఒక డ్రగ్ ద్వారా సైంటిఫిక్ ప్రాసెస్లో దాన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి అంటే, మొట్టమొదటిగా చెప్పాలంటే ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, యానిమల్స్, అట్లాగే మినరల్స్. ఇవి ఇప్పుడు మనం చూసింది అంతా కూడా సింథటిక్ మెథడ్స్. అంటే ప్లాంట్స్లో మెడిసిన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి మెయిన్ ఆయుర్వేద, మనకి జనరల్గా 7 types ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి మన కంట్రీలో. అవి ఒకటంటే ప్రీ హిస్టారిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ప్రీ హిస్టారిక్ సిస్టంలో అంతా కూడా ఏంటంటే, మనకి భూత వైద్యులు ఉండేవారు అనమాట అండి. సో ఈ భూత వైద్యులే అంత ఏదో ట్రీట్మెంట్ కింద చేసేవారు. అంటే వాళ్ళకి ఈ డిసీజ్ ఇది అన్నటువంటి తెలియదు. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రీ హిస్టారిక్ సిస్టమ్ అంటాం. అలా తర్వాత వచ్చిన సిస్టమ్ మెయిన్ అంటే, ఒక మెడిసిన్, ఒక వ్యాధి ఉంది అంటే ఆ వ్యాధికి సంబంధించినటువంటి మీన్స్ పరిష్కారం ఏంటి, దానికి ఏ డ్రగ్ వాడాలి అన్నటువంటి దాన్ని చెప్పిందే మనకి మొట్టమొదటి శాస్త్రం ఏంట్రా అంటే ఆయుర్వేద. దిస్ కాల్ ఇండియన్ మెడిసిన్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి అధర్వణ వేదంలో ఉంది. అట్లాగే ఋగ్వేదం అంటే వేదాల సారంగా మనం చెప్పొచ్చు. దీన్ని బిఫోర్ 800 నుంచి 1000 సంవత్సరాలు, దీన్ని గోల్డెన్ ఎరా అని చెప్పేసి అంటాం. బిఫోర్ క్రైస్ట్ 800 నుంచి 1500 సంవత్సరాల వరకు కూడా ఇంచుమించుగా ఇది. ఇందులో మెయిన్ ఎవరు కూడా మనకి అంటే మెయిన్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ధన్వంతరి మొట్టమొదటిగా అన్నమాట. ధన్వంతరి ఇస్ ద ఫాదర్ ఆఫ్ మనకి ఆయుర్వేద అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత వాళ్ళ శిష్యులు అని చెప్పచ్చు. చరక సంహిత, సుశ్రుత సంహిత రాసినటువంటి చరకుడు, సుశ్రుషుడు ఇద్దరు కూడా ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి, అంటే ఇందులో అంతా కూడా ప్లాంట్ మెటీరియల్ అన్నమాట. త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం దగ్గర నుంచి నేడు ఆనందయ్య మందు వరకు కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఫినామినన్ అంతా కూడా ప్లాంట్ మెటీరియల్స్, న్యాచురల్ గా దొరుకుతున్నటువంటి, సహజంగా దొరుకుతున్నటువంటి ప్లాంట్ మెటీరియల్స్ నే ఉపయోగించి ఆయుర్వేదం. ఇప్పుడు 7 రకాల సిస్టమ్స్ ఉన్నాయని, సిద్ధా సిస్టమ్ అని, అలాగే అరబిక్ యునానీ మెడిసిన్ అని చెప్పి, న్యాచురోపతి అంటే ప్రకృతి వైద్యం అని, అలాగే హోమియోపతి డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫెడరిక్ హనీమాన్ ఇచ్చినటువంటి మనకి హోమియోపతి, అలాగే ఇప్పుడు మనం వాడుతుంది అలోపతి అని చెప్పేసి అంటాం. అలోపతి ఇలాగా 7 సిస్టమ్. ప్రీ హిస్టారిక్ సిస్టమ్ తీసేస్తే కనుక మనకి 6 రకాల సిస్టమ్స్ గా చెప్తాం. అందులో మొట్టమొదటికి మన భారతదేశానికి సంబంధించి ఇండియన్ మెడిసిన్ గా చెప్పేది ఆయుర్వేద దగ్గర నుంచి ఇప్పుడు వాడుతున్నటువంటి అలోపతి వరకు కూడా. సో ఈ మెడిసిన్స్ అన్నిటికీ కూడా ఆధారం ఏంటి అని చూస్తే మనకి ప్లాంట్స్ అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట. న్యాచురల్ గా దొరుకుతున్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అందులో మెడిసినల్ వాల్యూస్, వాటికి ఉన్నటువంటి ఫిజియలాజికల్ బయలాజికల్ యాక్టివిటీస్ ని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ తీసుకుంటే ఆల్కలాయిడ్స్ కానీ, అట్లాగే కొన్ని టెర్పినాయిడ్స్ కానీ, ఫ్లావనాయిడ్స్ కానీ, ఇట్లాగనమాట. అలాగే ఆ ప్లాంట్ మెటీరియల్స్ కి సంబంధించి వాటిలో ప్రజెంట్ అయినటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏంటి, ఆ కెమికల్ కాంపౌండ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో ఉన్నటువంటి కెమికల్ సబ్స్టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కనుక్కోవడం, దాన్ని సింథటిక్గా ల్యాబ్లో తయారు చేయడం.
సో ఇదంతా కూడా మెడిసినల్ కెమిస్ట్రీ అనమాట అండి. ఇప్పుడు అలా తయారు చేసినటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ని ఎంత మెడిసిన్గా అంటే ఏ డిసీజ్కి ఎంత వాడాలి అని అనలైజ్ చేసి కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి ఫార్మకోపియా అనమాట, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ చెప్పేది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. సో అందుకని మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ రెండు రిలేటెడ్ టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెయిన్లీ సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అట్లాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఈరోజు మనం చెప్తున్నటువంటి మీన్స్ సోకాల్డ్ పెన్సిలినియం మౌల్డ్ అని చెప్పేసి అంటాం. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇచ్చినటువంటివి అనమాట. అట్లాగే ఇక్కడ యానిమల్స్ నుంచి సో డోలబెల్లా అని చెప్పేసి అందులో డోలబెల్లా అలిక్లేరియా అంటే సీ హెయిర్ అంటాం, నీటి కుందేలు అని చెప్పేసి చెప్తాం. అందులో క్యాన్సర్కి సంబంధించినటువంటి డ్రగ్ని ఐసోలేట్ చేశారు. ఇలాగ నెంబర్ ఆఫ్ యానిమల్స్లో కావచ్చు, మైక్రో ఆర్గాన్స్ కావచ్చు, అలాగే మినరల్స్లో, సో అలాగే ప్లాంట్స్, మెయిన్ ప్లాంట్స్. సో వీటన్నిటిలోనూ ఉన్నటువంటి కంటెంట్ని అంటే వీటన్నిటిలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ని తెలుసుకుని అందులో ఏ సబ్స్టెన్స్ వలన ఏ కెమికల్ సబ్స్టెన్స్ వలన దానికి మెడిసినల్ వాల్యూ వస్తుందో తెలుసుకుని దాన్ని ఐసోలేట్ చేసి దాని స్ట్రక్చర్ కనుక్కుని ఆ స్ట్రక్చర్ని మన ల్యాబ్లో తయారు చేసి అంటే సింథటిక్ డ్రగ్గా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అంటే మనం ఇప్పుడైతే చెప్తున్నాం, ఇప్పుడు ఈ ఎట్ ప్రెసెంట్ సిస్టమ్ ప్రకారంగా అయితే మనం వాడేవన్నీ కూడా సింథటిక్ మెథడ్సే. అంటే 50% వరకు కూడా మనకు ఉన్నవన్నీ సింథటిక్ డ్రగ్సే చెప్పేయచ్చు. సో రిమైనింగ్ పర్సంటేజ్ అన్నీ కూడా ప్లాంట్స్ అనేవి. యాక్చువల్గా అయితే మన ఆయుర్వేద ప్రకారంగా చూస్తే ప్లాంట్సే మెయిన్ సోర్స్, మనకి డ్రగ్ సోర్స్ ఏంటంటే న్యాచురల్ సబ్స్టెన్సెస్ అనమాట అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి కొన్ని డెఫినేషన్స్ ఏంటి అంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో వాడేటువంటి డెఫినేషన్స్ ఏంటి అని ఒకసారి చూస్తే ఫార్మసీ. సో ఫార్మసీ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ డిస్పెన్సింగ్ డ్రగ్స్. సో ఈ ఫార్మసీ అనేది ఏంట్రా అంటే డ్రగ్స్ని ప్రిపేర్ చేయడం, డ్రగ్స్ని డిస్పెన్స్ చేయడం అనేది మీన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇది మెయిన్గా చెప్తున్నాం. అలాగే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ డ్రగ్స్. ఇట్ కన్సర్న్ విత్ ద కలెక్షన్, preparation and standardization of drugs. It covers the cultivation of medicinal plants, synthesis of compounds, their chemical analysis, testing of compounds, so synthesized etc. ఇదంతా కూడా ఫార్మసీకి సంబంధించి. సో ఈ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో ఫార్మసీ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫార్మసీ అనేది మెయిన్గా ప్రిపేరింగ్ ఆ డ్రగ్ యొక్క ప్రిపరేషను ఎంత మోతాదులో వాడాలి, ఫార్మకోపియా అని చెప్పేసి కూడా అంటాం అనమాట. ఇండియన్ ఫార్మకోపియా, బ్రిటిష్ ఫార్మకోపియా, దాని ప్రకారంగా మనం చూడండి IPBP అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఎంజీల్లో చెప్తాం మనం, అంటే 50 mg, 10 mg, 200 mg, 250 mg, పవర్ 500 mg, సో విక్స్ యాక్షన్ 500 mg ఇట్లా చెప్తూ ఉంటాం. ఆ వాటికి సంబంధించి అంటే ఒక డ్రగ్ని ఎంత మోతాదులో ఏ కాంబినేషన్స్లో ప్రిపేర్ చేయాలి అన్నటువంటి ఫినామినన్ని ఎట్లా తయారు చేయాలి, దాని అనాలిసిస్ ఏంటి అన్నది, అలాగే టెస్టింగ్. సో ఈ డ్రగ్ ఎంతవరకు పనిచేస్తుంది, సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్పేదే మనకి ఫార్మసీ. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫార్మకాలజీ. ఎస్, ఇట్ ఈస్ ఇవన్నీ కూడా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో బ్రాంచెస్ అని చెప్తున్నాను. ఇట్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దర్ యాక్షన్స్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎస్, సో ఒక డ్రగ్ ఒక లివింగ్ ఆర్గానిజం మీద ఎలా పనిచేస్తుంది, వాటి ఆర్గాన్స్ మీద కానీ వాటి టిష్యూస్ మీద కానీ ఎట్లా పనిచేస్తుంది అంటే దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ డ్రగ్స్ వర్క్ ఇన్ ద బాడీ. అంటే నార్మల్గా డ్రగ్ యొక్క యాక్షన్, సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ అనమాట అండి, విచ్ ఇంక్లూడ్స్ అన్ని. మళ్ళీ ఇందులో ఫార్మకాలజీలోనే ఫార్మసీ అంటే ప్రిపరేషను ఎంత మోతాదులో ఇవ్వాలి, ఫార్మకాలజీ అండ్ కెన్ బి స్టడీడ్ అండర్ 2 హెడ్డింగ్స్ మెయిన్గా. అంటే ఒక డ్రగ్ని ఇస్తున్నప్పుడు ఫార్మకో కైనెటిక్స్ అండ్ ఫార్మకో డైనమిక్స్ అని చెప్తాం. అంటే డ్రగ్ బాడీలో ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని, అంటే నువ్వు తీసుకున్నటువంటి డిసీజ్ పైన ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఒకటైతే, ఒకవేళ డిసీజ్ కాకపోయినా మనకి మిగిలినటువంటి సెల్స్లో అంటే నువ్వు తీసుకున్నటువంటి ఆ డ్రగ్ని ఏ రూపంలో ఇవ్వాలి అన్నది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. అంటే ఏ రూపంలో ఇవ్వాలి అంటే ఇన్ ద సెన్స్ అది మనకి ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వాలా, క్యాప్సూల్ రూపంలో ఇవ్వాలా, ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలా, ఇలాగా మనకి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫినామినన్ అంతా కూడా, అలాగే హౌ దిస్ డ్రగ్ వర్క్ అంటే ఈ డ్రగ్ యొక్క యాక్షన్ ఏంటి. సో డ్రగ్ యాక్షన్ ఆన్ ద బాడీ మెయిన్. సో అట్లాగే బాడీ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది డ్రగ్ మీద అన్నది కూడా ఉంటుంది. అంటే రెండు వైపులా మనం ఇక్కడ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫార్మకోకైనెటిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం. సో అబ్జార్షన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే నువ్వు ఎలా తీసుకోవాలి డ్రగ్ని, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది,
అంటే ఎందుకని మనకి సపోజ్ చెయ్యికి పెయిన్ వచ్చింది అనుకోండి, ఎలా తీసుకున్నావు? చేతికి పెయిన్ వస్తే నువ్వు ఓరల్గా వేసుకుంటావు, డ్రగ్ని ఓరల్గా వేసుకుంటావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అదే ఇదివరకు అనుకోండి, మనకి చెయ్యి విరిగితే సపోజ్ చేతికి అంటే అంత ఎక్స్టర్నల్ యూజేజ్ ఉండేది. సో అంతా ఎక్స్టర్నల్ యూజేజే. ఇదివరకు లోపలికి తీసుకోవడం అనేది ఉండదు, మెడిసిన్స్ లోపలికి తీసుకోవడం అనేది ఉండదు. అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ యూజేజ్. సపోజ్ మీన్స్ హెడేక్ వచ్చింది అనుకోండి, ఆ తలపైన పట్టీలు అవి వేసేవారు. అంటే ఓవరాల్గా ఏం తీసుకునేవారు కాదు. మహా తీసుకుంటే తర్వాత స్టేజ్ ఏంటంటే మీన్స్ కషాయాలు ఇచ్చేవారు అనమాట. అంటే సో డికాషన్స్, కషాయాలు ఇచ్చేవారు. సో ఇవి ఇలా సిస్టమ్ అంతా వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ పార్ట్ కాపోర్ట్ కదా మనకి, దేనికది స్పెషలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు నీకు పెయిన్, ఇప్పుడు ఎక్కడో కాలు దగ్గర పెయిన్గా ఉందనుకుంటే నువ్వేం చేస్తావు? ఓవరాల్గా డ్రగ్ వేసుకుంటావు. సో ట్యాబ్లెట్ వేసుకుంటావు నోట్లోకి, అంటే కడుపులోకి పంపిస్తున్నావు. ఇలా కడుపులోకి పంపించిన తర్వాత అప్పుడు అది డైజెస్ట్ అయ్యి ఆ డైజెషన్ సిస్టమ్ మీద ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ ఫార్మా అంటే అబ్జార్ప్షన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ ఏంటి మెటబాలిజం, నెక్స్ట్ ఎక్స్క్రీషన్. సో ఇలాగా ఈ డ్రగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకి ఏం చేయాలి, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పెయిన్ని లేదా వూండ్ని తగ్గించాలి. సో ఇంత ఫినామినన్ ఇలా వెళ్తున్నప్పుడు డ్రగ్ యొక్క బాడీలో దాని యాక్షన్ ఏంటి, అది ఎలా పనిచేస్తోంది. అట్లాగే మరి హోస్ట్ సెల్స్ దెబ్బ అవ్వకూడదు అని చెప్తున్నాం, అది ఎలాగా పనిచేస్తున్నాయి, ఇలాంటి ఫినామినన్ అంతటిని కూడా. అంటే అందుకని ఫార్మకాలజీ అనేది అంటే ఒక డ్రగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా 2 విషయాలు మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ ఫార్మకోకైనెటిక్స్, అలాగే ఫార్మకోడైనమిక్స్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి ఫార్మకోఫోర్. సో ఈ ఫార్మకోఫోర్ అనేది ఏంటంటే ఒక డ్రగ్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. అంటే డ్రగ్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్ అంటాం, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మెయిన్గా అలోపతికి వచ్చేటప్పటికి ఏంటంటే అలోపతిలో ఒక డ్రగ్ మనం యూజ్ చేస్తామంటే ఆ డ్రగ్కి కెమికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ 1. అదే మీరు హోమియోపతికి వెళ్తే దానికి డ్రగ్కి స్ట్రక్చర్ ఉండదు. సో ఇక్కడ మనకి మెయిన్ అలోపతిలో ఇంగ్లీష్ మెడిసిన్లో ఖచ్చితంగా ఇదంతా కూడా కెమికల్ కాంపౌండ్స్ కాబట్టి నువ్వు వాడేటువంటి డ్రగ్కి ఒక కెమికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ కెమికల్ స్ట్రక్చర్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అది యాక్టివ్గా రెసిప్టార్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఏదైతే సెల్ ఉంటుందో ఏదైతే ప్యాథోజన్ ఉంటుందో ఆ ప్యాథోజన్ యొక్క సెల్ రెసిప్టార్ ఉంటాం, ఆ రెసిప్టార్ దగ్గరికి పనిచేస్తుంది. అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్ ఆ పార్ట్ ఆఫ్ ద డ్రగ్, ఒక డ్రగ్ కి కెమికల్ స్ట్రక్చర్ ఉంటే ఆ కెమికల్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఒక ఫంక్షనల్ గ్రూప్ ఏమవుతుందంటే ఇట్ ఇంటరాక్ట్ విత్ ద రెసిప్టార్. సో హూజ్ ప్రెసెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెడిసినల్ ఆర్ బయోలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్. ఆ ఫంక్షనల్ గ్రూప్ వల్లనే ఆ ఫంక్షనల్ గ్రూప్ వల్ల డ్రగ్ మొత్తం ఏమవుతుంది, ఎవరితో ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతుంది, ఆ ఫంక్షనల్ గ్రూప్ రెసిప్టార్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో అలా రెసిప్టార్తో ఇంటరాక్ట్ అయ్యి అప్పుడు దాని యొక్క మీన్స్ యాక్టివిటీని చూపించడం అనేది జరుగుతుంది, ఆ డ్రగ్ యాక్టివిటీని చూపించడం జరుగుతుంది. సో ఆ ఫంక్షనల్ గ్రూప్ని ఇక్కడ ఏమంటాం అంటే ఫార్మకోఫోర్ అంటాం. దేర్ఫోర్ ఫార్మకోఫోర్ ఈజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద డ్రగ్, part of which interact with the receptor whose presence is responsible for the medicinal or biological activity of the drug. So ఆ మొత్తం డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది ఈ ఫంక్షనల్ గ్రూప్ మీద లేదా ఒక పార్ట్ ఆఫ్ ద డ్రగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పార్ట్ ఆఫ్ ద డ్రగ్ ని కానీ ఆ ఫంక్షనల్ గ్రూప్ కానీ మనం ఏమంటాము ఫార్మకోఫోర్. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ మీకు నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఐబ్రూఫిన్ ఇచ్చాను. సో ఐబ్రూఫిన్ కానీ అట్లాగే మనకి ఈ 4 డ్రగ్స్ని చూడండి. మనం ఈ 4 డ్రగ్స్ ఏంటి అంటే ఐబ్రూఫిన్ కావచ్చు, నెప్రాక్సిన్ కావచ్చు, కీటోప్రోఫిన్ కావచ్చు, సో అట్లాగే మనం డైక్లోఫెన్. సో ఈ 4 మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఇక్కడ ఒక గ్రూప్ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ చూడండి. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట, అంటే వాపు నొప్పి లేదా మంటకి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్. ఇందులో స్ట్రక్చరల్ యూనిట్ చూస్తే ఎరైల్ మిథైల్ ఎస్టిక్ యాసిడ్ ఇది చూసారండి. ఎరైల్ అంటే ఇక బెంజీను, సిహెచ్ వీడెవడో CH2 యాక్చువల్గా CH3COOH అంటే ఎస్టిక్ యాసిడ్. ఈ ఎస్టిక్ యాసిడ్ మీద ఎవరున్నారు, మెథైల్ గ్రూప్ ఉంది, ఎరైల్ గ్రూప్ ఉంది. సరే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గ్రూప్ చూడండి, CH3C+OOH, ఇక్కడ ఫెనైల్ గ్రూప్ ఉన్నాడు, ఇక్కడ ఎరైల్ గ్రూప్ ఉన్నాడు. అంటే ఇదే గ్రూప్ ఇక్కడ చూడండి, ఇదిగోండి. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ మనకి అంటే నాప్థలిన్ వచ్చాడు, ఇక్కడ ఒకడే అరోమేటిక్ రింగ్ ఉంది, బెంజీన్ రింగ్ ఉన్నాడు ఇక్కడ. కానీ ఈ గ్రూప్ చూడండి, ఈ ఫంక్షనల్ గ్రూప్ చూడండి,
అట్లాగే నెక్స్ట్ వచ్చి అనదర్ వన్ ఈజ్ వీన్ చూడండి, కీటోప్రోఫిన్ చూడండి. సో ఈ గ్రూప్లో కూడా అంతే సేమ్ డేస్. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి డైక్లోఫిన్ చూసేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ మెథైల్ గ్రూప్ లేడు అంతే. ఒకసారి గమనించండి, ఇక్కడ మెథైల్ గ్రూప్ ఒక్కడ లేడు, కానీ ఎస్టిక్ యాసిడ్ వీడు కూడాను. అంటే ఇక్కడ ఎరైల్ మిథైల్ ఎస్టిక్ యాసిడ్ అనే గ్రూప్ ఏం చేస్తుందంటే ఇన్ దీస్ డ్రగ్స్ దీస్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో ఇందులో కామన్ స్కెల్టన్ ఎవరు అంటే మనకి ఎరైల్ మిథైల్ ఎస్టిక్ యాసిడ్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఏమని చెప్పాం మనం, ఫార్మకోఫోర్. సో ఫార్మకోఫోర్ అంటే ఎవరు, ఇందులోని ఈ నలుగురులో ముఖ్యంగా వీళ్ళ ముగ్గురులో అనమాట. ఈ ముగ్గురులో కామన్ గా ఉండేది ఏంటి అంటే ఎరైల్ మిథైల్ ఎస్టిక్ యాసిడ్ అనేది ఫార్మకోఫోర్. అలాగే ఈ రెండు చూడండి ఒకసారి, అంటే ఆల్ ఇవి యాంటీ ఎలర్జెటిక్ డ్రగ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫార్మకోఫోర్ ఈజ్ డైఫిన్ హైడ్రమీన్ వీడు. అలాగే క్లోరోఫెనర్ ఎమైన్ వీడు. ఇక్కడ గ్రూప్ చూడండి, సో దిస్ ఈస్ టెర్షియరీ ఎమీన్. అలాగే ఇక్కడ చూడండి టెర్షియరీ ఎమీన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా CH2 CH3 ఇక్కడ చూడండి, ఇదిగో సేమ్ గ్రూప్ CH2. అయితే ఏంటి, ఇక్కడ ఈ కార్బన్ కి అటాచ్ అయి ఉన్నాడు, ఇక్కడ ఆక్సిజన్ కి అటాచ్ అయి ఉన్నాడు గ్రూప్. కానీ ఇక్కడ గ్రూప్ చూడండి CH2 CH3 ఇక్కడ కూడా అంతే CH2, కాబట్టి ఆక్సిజన్ కి అటాచ్ అయి ఉన్నాడు CH2 అంటే దిస్ ఈస్ కాల్డ్ ఫార్మకోఫోర్. ఇలాగా ఒక. అలాగే పెన్సిలిన్ చూసుకున్నాం అనుకోండి, మనం పెన్సిలిన్ లో బీటాలాక్టమ్ అనేది మనం ఎదురు చదువుతాం మనం. బీటాలాక్టమ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యాంటీబయోటిక్ యాక్టివిటీ ఆఫ్ పెన్సిలిన్స్ అని చెప్పేసి అంటాం. అలాగే సెప్లోస్ఫోరిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే బీటాలాక్టమ్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ అట్లాగే మెటబోలైట్స్ అంటే ఏంటి, యాంటీ మెటబోలైట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ మెటబోలైట్స్ అనేటప్పటికి ఏంటంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో ఒక సెల్ అనేది సెల్ డివిజన్ కానీ అండ్ సెల్ ఫార్మేషన్ కానీ కంటిన్యూస్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్. దాన్ని మనం ఏమంటాము అంటే మెటబాలిజం అని చెప్పేసి అంటాం. మెటబాలిజం అంటే మనం ప్లాంట్స్లో కావచ్చు, యానిమల్స్లో కావచ్చు, అంటే మైక్రో ఆర్గానిజం కావచ్చు, మ్యాక్రో ఆర్గానిజం కావచ్చు, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి సెల్ డివిజన్ కానీ సెల్ ఫార్మేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. దాన్నే మెటబాలిజం. అలాగే నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మెకానిజం అంటాం. జనరల్గా మన కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమంటాం, మెకానిజం అంటాం. అంటే మన బాడీలో జరుగుతున్నటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బయోకెమికల్ రియాక్షన్స్ యొక్క మెకానిజమ్స్ని ఏమంటూ పిలుస్తామంటే మెటబాలిజమ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఆ ప్రోటీన్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, దట్ ఇస్ కాల్డ్ మెటబాలిజం. ఇలాగా ఆ మెటబాలిజంలో అంటే బయోకెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సో ఆ మెటబాలిజంలో పాల్గొనేటువంటి సబ్స్టెన్సెస్ని కానీ అలా మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి, కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా మధ్యలో ఏర్పడేటువంటి సబ్స్టెన్సెస్ని మనం మెటబాలైట్స్ అని చెప్పేసి అంటాం. మెటబాలైట్స్. సో మెటబాలైట్స్ ఆర్ దేర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ మెటబాలిజం. అంటే ఇలా ప్రక్రియ, ఫుడ్ తిన్నాం, డైజెస్ట్ అవుతున్నప్పుడు కొన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా కన్వర్ట్ అయ్యి ఎమినో యాసిడ్స్గా రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగే ఎమినో యాసిడ్స్ ఏమంటే కార్బోహైడ్రేట్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా జరుగుతున్నటువంటి ప్రాసెస్ని ఏమంటాం మనం మెటబాలిజం అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఫుడ్ టేకెన్ ఇన్ టు ద బాడీ. అంటే ఒక్కోసారి ఏమవుతాయి, ఇవి మధ్యలో ప్రొడ్యూస్ అవుతాయి, లేదా ఇవి మనకి డైరెక్ట్గా రియాక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. అటువంటి సబ్స్టెన్సెస్ని మనం ఏమంటాము మెటబాలైట్స్ అంటాం. ద కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ or which takes part in cellular metabolic reactions is known as metabolites అని చెప్పేసి అంటాం. ఇవి ఈ మెటబాలైట్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి కెమికల్ రియాక్షన్స్ ని మెటబాలిజం అని చెప్పేసి అంటాం. మనం చూడండి, మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెకానిజం అంటూ ఉంటాం. ఓకే, సో ఏ సబ్స్టెన్స్ అయితే బయోకెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ యానిమల్స్లో, ప్లాంట్స్లోనూ బయోకెమికల్ రియాక్షన్స్కి కారణమవుతున్నాయో, లేదా బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి అవి కంటిన్యూ చేస్తూ ఉంటాయి అనమాట. అలా ఏర్పడినటువంటి లేదా ప్రికర్షర్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెటబాలైట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు యాంటీ మెటబాలైట్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం. అంటే ఎగ్జాంపుల్స్తో మీకు క్లారిటీ, ఇంకా యాంటీ మెటబాలైట్స్తో ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు. సో యాంటీ మెటబాలైట్స్ అంటే ఏంటంటే, సో కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఒక కెమికల్ సబ్స్టెన్స్ వలన ఆ రియాక్షన్ జరుగుతుంది, బయోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో
ఒక కాంపౌండ్ వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలా సెల్స్ అన్ని కూడా గ్రో అవుతూ ఉంటాయి, సెల్ డివిజన్, సెల్ ఫార్మేషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, ఒక కెమికల్ ఏజెంట్ని అక్కడ వాడాం. ఆ కెమికల్ ఏజెంట్ని వాడడం వల్ల ఏం చేస్తుందంటే ఆ మెటబాలిజంని ఆపేస్తుంది. సో జరుగుతున్నటువంటి మెటబాలిజంని ఏ కెమికల్ సబ్స్టెన్స్ అయితే ఆపేస్తుందో, జరగకుండా చేస్తుందో దాన్ని యాంటీ మెటబాలైట్. సో మెటబాలైట్ ఏం చేస్తుంది, కెమికల్ రియాక్షన్ జరిగేలా చేస్తుంది. ఓకే, అంటే ఆ సెల్ డివిజన్ కానీ సెల్ బయోకెమికల్ రియాక్షన్ జరగడానికి ప్రయత్నిస్తే ఈ యాంటీ మెటబాలైట్ అనేది ఏం చేస్తుందంటే అది రెసిస్ట్ చేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది అనమాట, లేదా డైవర్ట్ చేసేస్తుంది. మెయిన్గా ఆ డైవర్ట్ చేసేస్తుంది లేదా బ్లాక్ చేసేయడం అనేది జరుగుతుంది. అటువంటి సబ్స్టెన్సెస్ని మనం యాంటీ మెటబాలైట్స్ అంటాం. అంటే ఈ కెమికల్ ఏజెంట్స్ ఆర్ డ్రగ్స్ which interferes and blocks the metabolism due to its close structural similarity. That metabolite is known as anti-metabolite. అంటే ఇప్పుడు నువ్వు వాడే యాంటీ మెటబాలైట్ ఎలా ఉండాలి, నువ్వు ఏ మెటబాలైట్ అయితే రియాక్షన్ కంటిన్యూ చేస్తుందో, రియాక్షన్ జరిపించడానికి మూల కారణం అవుతుందో ఆ మెటబాలైట్ యొక్క స్ట్రక్చర్కి ఎలా ఉండాలి, సిమిలర్గా ఉండాలి, ఇంచుమించుగా క్లోజ్ సిమిలారిటీ ఉండేలా ఉండాలి. సో డ్యూ టు ద క్లోజ్ స్ట్రక్చరల్ సిమిలారిటీ విత్ ద మెటబాలైట్, ద anti-metabolite replaces the natural metabolite and then either blocks or diverts the biosynthesis of physiologically important substances. అంటే ఇది ఎక్కువగా మనం డిసీజెస్కి చెప్తాం, అంటే ప్యాథోజన్స్ అంటాం. సో ఈ ప్యాథోజన్స్ ఏం చేస్తాయి, ప్యాథోజన్స్ అంటే చెప్పిన డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. ఇవి ఏం చేస్తాయి అంటే లోపల బాడీలోకి వెళ్ళిపోతాయి, అవునా, సెల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, అంతే కదా. మనకి ఇప్పుడు కోవిడ్ కూడా అదే పరిస్థితి. సో సెల్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, అవి ఏమవుతాయి, అది ఫుడ్ అంటే గ్రో అవ్వడానికి ఫుడ్ మెటీరియల్ కావాలి, దానికి అది ఎదగాలి, రిప్లికేషన్ జరగాలి. సో అది తొందరగా ఏమంటే డిసీజ్ని ఏం చేస్తూ ఉంటుంది, పెంచేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా రిప్లికేట్ అయిపోతూ ఉంటుంది, తొందరగా పెరిగిపోతూ ఉంటాయి, సెల్స్ అన్నీ కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి. అంటే దాని మెటబాలిజం బాగా జరుగుతుంది అనమాట అక్కడ మన బాడీలో. సో అందుకే డిసీజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ మెటబాలిజంని ఆపాలంటే నువ్వేం చేయాలి, ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఇవ్వాలి. సో అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్యాథోజన్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ వలన అందులో అంటే అక్కడ సెల్ గ్రో అవ్వడానికి అక్కడ ఒక కారణం ఉంటుంది, రిప్లికేట్ అయిపోవడానికి, తొందరగా సెల్స్ పెరిగిపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అంటే దానికి ఒక సబ్స్టెన్స్, అక్కడ ఒక కెమికల్ సబ్స్టెన్స్, అక్కడ ఒక మెటబాలైట్. సో అలాంటి మెటబాలైట్ స్ట్రక్చర్ ఉన్నటువంటి దాన్ని నువ్వు పంపిస్తావు అన్నమాట. పంపించేటప్పటికి ఏమవుతుంది, ఈ సెల్ ఎదగడానికి అక్కడ మెకానిజం జరుగుతుంది కదా, మెటబాలిజం జరుగుతుంది కదా, దాని ప్లేస్లో వీడు వెళ్ళి కూర్చుంటాడు. సో స్ట్రక్చర్ సిమిలారిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ రియాక్షన్లో ఆ మెటబాలైట్ ప్లేస్లో మనం ఇచ్చిన కెమికల్ సబ్స్టెన్స్ యాంటీ మెటబాలైట్ వెళ్ళి కూర్చుంటుంది, యాక్సెప్ట్ చేసేస్తుంది. దేర్ ఫోర్ అక్కడ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ యాక్సెప్ట్ చేసి ఈ మనం పంపించినటువంటి మెటబాలైట్ని తీసేసుకుంటుంది. తీసుకునేప్పుడు ఏమైంది, అక్కడ రియాక్షన్ ఇంకా ముందరికి వెళ్ళదు. అప్పుడు అక్కడతో ఏమైపోయింది, అక్కడ ఆ చైన్ ముందరికి వెళ్ళదు. ఆ చైన్కి ముందరికి వెళ్ళలేదు అంటే అర్థం ఏంటి, ఇంకా సెల్స్ ఎదగట్లేదు, అంటే ప్యాథోజన్స్ నెమ్మదిగా బ్లాక్ అయిపోతున్నాయి. అంటే డిసీజ్ని క్యూర్ చేయడానికి మనం వాడేటువంటి అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెటబాలిజంని ఆపేయడానికి, బాడీలో మెటబాలిజం ఆపేయడానికి ఉపయోగించేటువంటి సబ్స్టెన్సెస్, కెమికల్ సబ్స్టెన్సెస్ విత్ క్లోజ్ స్ట్రక్చర్ సిమిలారిటీ, those are called anti-metabolites. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే PABA అంటే పారాయమైనో బెంజోయిక్ యాసిడ్. సాధారణంగా ఈ పారాయమైనో బెంజోయిక్ యాసిడ్ అనేది ఇస్ ఎ ఇంపార్టెంట్ మెటబాలైట్ ఇన్ ద మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా కాజింగ్ డిసీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. సాధారణంగా ఈ PABA అనేది మనకి లోపల మైక్రో ఆర్గాన్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ PABAని డెవలప్ చేసుకుని అది డిసీజ్ని మనకి ఎక్కువగా తొందరగా అంటే కాజింగ్ డిసీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కారణమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సల్ఫా డ్రగ్స్ని వాడతాం. సో సల్ఫా డ్రగ్ని ఎప్పుడైతే యూజ్ చేశానో ఈ సల్ఫా డ్రగ్ ఏంటిది అంటే సల్ఫోనమైడ్. సో ఈ సల్ఫా డ్రగ్స్ అంటే ఇది సల్ఫోనమైడ్ని పంపించాము. ఇప్పుడు మనం ఎప్పుడు ఈ సల్ఫోనమైడ్ని పంపించామో క్లోజ్ స్ట్రక్చర్ రిలేషన్ ఉండడం వలన ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వీడిని ఫుడ్గా తీసేసుకుంటుంది.
వీడిని తీసేసుకుంటుంది. అంటే వీడి ప్లేస్లో యాక్చువల్గా వీడు ఉంటాడు, పిఏబిఏ తీసుకుంటే ఇంకా డెవలప్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే వీడిని పంపించావో అల్టిమేట్గా ఏమనుకుంటాడు, బ్యాక్టీరియా ఏమనుకుంటుంది, ఓకే ఇది కూడా సేమ్ ఒకలాగా ఉన్నాడు కదా అని చెప్పి వీడిని తీసుకుంటుంది. వీడిని తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సల్ఫోనమైడ్ ఏం చేస్తాడు, ఇంకా ఫర్దర్గా ముందరికి వెళ్ళలేడు. పిఏబిఏ అయితే ఏం చేస్తాడు, ఫర్దర్గా ముందరికి వెళ్ళిపోయి మనకి డిసీజ్ని ఇంక్రీజ్ చేసేలా ఉంటాడు, బ్యాక్టీరియాకి హెల్ప్ అవుతాడు వీడు. సో ఎప్పుడైతే వీడి ప్లేస్లో క్లోజ్ స్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి సల్ఫోనమైడ్ని పంపించామో వీడి యొక్క మెటబాలిజం ఏమైంది, ఆగిపోయింది. అంటే ఇక్కడ మెటబోలైట్ ఎవడు అంటే బ్యాక్టీరియా యొక్క మెటబోలైట్ ఎవడు, బ్యాక్టీరియా యొక్క రియాక్షన్స్, డిసీజ్ కాజింగ్ ఏజెంట్, డిసీజ్ని ఇంక్రీజ్ చేసేటువంటి ఏజెంట్ ఎవడు, డిసీజ్కి సంబంధించినటువంటి మెటబాలిజంని పెంచేది ఎవరు అంటే వీడు, పిఏబిఏ. అందుకని వీడిని ఏమన్నాను, మెటబోలైట్ అన్న. వీడు ఏం చేశాడు, ఆ మెటబాలిజంని ఆపేశాడు. ఎందుకని, క్లోజ్ స్ట్రక్చర్ రిలేషన్ ఉండడం వల్ల వీడిని బాడీలో పంపించాం మనం. సో వీడు ఎప్పుడైతే బాడీలో పంపించామో ఆ బ్యాక్టీరియా ఏమనుకుంది అంటే, సో వీడు ఒకదానికి గమ్ముని వీడిని తీసుకుంది. సో వీడిని తీసుకునేటప్పుడు ఏమైంది అంటే మొత్తం ఆ మెటబాలిజం, ఆ రియాక్షన్ ఆగిపోయింది. దట్స్ వై దీన్ని ఏమన్నా మనం యాంటీ మెటబాలైట్. సో ఆ మెటబాలిజం ఆపడానికి మనం వీడిని వాడాం. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాంటీ మెటబాలైట్స్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, పిఏబిఏ ఈజ్ ఏ మెటబాలైట్ ఫర్ బ్యాక్టీరియా. చూసారండి, ఈ పిఏబిఏ అంటే లోపల బ్యాక్టీరియాకు ఉపయోగపడేది ఎవరు, పిఏబిఏ. అంటే బ్యాక్టీరియా ఎదగడానికి ఉపయోగపడేది ఎవరు, పారాయమైనో బెంజోయిక్ యాసిడ్ గాడు బ్యాక్టీరియా యొక్క మెటబాలిజం, బ్యాక్టీరియా యొక్క కెమికల్ రియాక్షన్స్ని పెంచడానికి ఉపయోగపడతాడు వాడు. ఆ మెటబాలిజం బాగా జరగడానికి ఉపయోగపడతాడు. కానీ మనం ఏం చేస్తాము, అలాగా ఉపయోగపడితే డిసీజ్ పెరిగిపోతుంది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాం, సల్ఫర్ డ్రగ్ ఎప్పుడైతే వాడామో క్లోజ్ స్ట్రక్చర్ రిలేషన్ ఉండడం వలన ఆ మెటబాలిజంని ఆపడానికి వెళ్ళాడు వీడు. క్లోజ్ స్ట్రక్చర్ ఉండడం వలన బ్యాక్టీరియా యాక్సెప్ట్ చేసేసాడు. వీడు ఒకటే అనుకుని కళ్ళు మూసి కూర్చోబెట్టేశాడు. అక్కడ ఏమైంది, రియాక్షన్ అయిపోయింది. అంటే వీడు జరిపినట్టుగా వీడు రియాక్షన్ జరపడు. అప్పుడు ఏమైంది, బ్యాక్టీరియా రియాక్షన్స్ ఆగిపోయినాయి, మెటబాలిజం ఆగిపోయింది. అంటే డిసీజ్ ఏమవుతుంది, తగ్గడం మొదలెడుతుంది. దట్స్ వై దిస్ సల్ఫర్ డ్రగ్, సల్ఫోనమైడ్ ఈజ్ అన్ యాంటీ మెటబాలైట్. మరి అంతకుముందు ఏంటి, వీడవడు మెటబాలైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. అలాగే క్యాన్సర్, మెయిన్ గా ఈ యాంటీ మెటబాలైట్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తాం. ఎందుకంటే క్యాన్సర్ సెల్ డివిజన్, ట్యూమర్ యొక్క గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో తొందరగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. వాటి డిఎన్ఏ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఈ కెమోథెరపీ ఇవ్వడం ద్వారా సేమ్ అంటే ఏ సెల్ యొక్క డివిజన్, ఆ ట్యూమర్ యొక్క గ్రోత్, సెల్ యొక్క ఎంత క్విక్గా సెల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఎందువల్ల స్ప్రెడ్ అవుతున్నాయి అన్న దాన్ని గ్రహించి అలాంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి ఆ మెటబాలిజంలో బాగా జరగడానికి ఏ కెమికల్ సబ్స్టెన్స్ ఉపయోగపడుతోంది, వాటిలో బ్యాక్టీరియాలో ఆ సెల్లో ఆ వైరస్ ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఏ కెమికల్ సబ్స్టెన్స్ వల్ల అంత స్పీడ్గా ఆ క్యాన్సర్ సెల్స్ ఎదుగుతున్నాయో గ్రహించి వీళ్ళు ఏం చేస్తారు, యాంటీ మెటబాలైట్ని తయారు చేస్తారు. ఇప్పుడు వీడిని పంపిస్తారు. వీడిని పంపించేటప్పటికి ఏమవుతుందంటే వీడిలో అక్కడ కూర్చుంటూ ఉంటాడు. సేమ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా లేదా క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయి, యాక్సెప్ట్ చేస్తాయి. యాక్సెప్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఇన్హిబిటింగ్ ద సెల్ డివిజన్, హార్మ్స్ ట్యూమర్ సెల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట. అంటే యాంటీ మెటబాలైట్ డ్రగ్స్ ఆర్ కామన్లీ యూజ్ టు ట్రీట్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అనమాట. అలాగే క్యాన్సర్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ని తగ్గించడానికి ఈ టెక్నిక్ని, యాంటీ మెటబాలైట్స్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎలర్జీ, మనకి చూడండి హిస్టమీన్, మనం అమైనో యాసిడ్స్లో చెప్పుకుంటూ ఉంటాం, హిస్టమీన్ ఈజ్ ద మెటబాలైట్. అదే అందుకని ఏం చేస్తారు మనకి అంటే ఎలర్జీ రావడానికి కారణం ఏంటంటే హిస్టమీన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువైతే, అంటే హిస్టమిన్ బట్టి ఎలర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అది మెటబాలైట్గా పనిచేస్తుంది. అందుకని ఇమీడియట్గా ఏం చేస్తాం, మనం యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ను వాడతాం. ఆ యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి మనకి అంటే మనకి యాంటీ మెటబాలైట్స్గా పనిచేస్తాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్లో పిరిడిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఈజ్ యాంటోగనిస్ట్. ఇక్కడ యాంటోగనిస్ట్ అంటే జనరల్గా యాంటీ మెటబాలైట్కి యాంటోగనిస్ట్గా అని కూడా యూజ్ చేస్తాం టు నికోటినిక్ యాసిడ్. సో నికోటినిక్ యాసిడ్ ప్లేస్లో మనం ఎవరిని యూజ్ చేయొచ్చు అంటే సల్ఫోనిక్ యాసిడ్ని, దట్ ఈస్ కాల్డ్ పిరిడిన్ సల్ఫోనిక్ యాసిడ్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మెటబాలైట్స్ అండ్ యాంటీ మెటబాలైట్స్. సో దీంతో మనకి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఫార్మకో డైనమిక్స్ అంటే ఏంటి, ఫార్మకో కైనెటిక్స్ అంటే ఏంటి, అలాగే రెసిప్టార్స్,
మనం ఇందాక వాడుకున్నాం రెసిప్టార్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫార్మకోఫోర్ గురించి చెప్పుకుంటూ ఒక ఫంక్షనల్ గ్రూప్, ఒక మనం వాడుతున్న డ్రగ్స్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఫంక్షనల్ గ్రూప్ రెసిప్టార్ దగ్గరికి వెళ్ళి యాక్సెప్ట్ చేసి దాని యొక్క అప్పుడు ఆ డ్రగ్ యొక్క ఫిజియలాజికల్ ఆర్ బయోలాజికల్ యాక్టివిటీ అనేది పనిచేస్తుంది అన్నాం. సో రెసిప్టార్స్ ఏంటి, అట్లాగే వైరస్ ఏంటి, బ్యాక్టీరియా ఏంటి, వీటి యొక్క డెఫినేషన్స్ అన్నిటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.